ఇది ఇసుక, అది సిమెంటు, ఒక అర బ్యాగు ఇసుక, 2 కట్టలు, ఇగో ఈ దిమ్మెలు పోస్తున్నాం. ఇది ఈ సోలారు దీనికి వాళ్ళు ఈ విధంగా ఫిట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. 4 పక్కల 4 పోల్స్ ఉంటాయి. ఈ పోల్స్కి మనం దిమ్మెలు కట్టించాలి. దిమ్మెలు కట్టించుకోకపోతే మనం ఎంత పని చేసినా కూడాను రేపు తుప్పులు వచ్చేసి పనికి రాకుండా పోతుంది ఈ సోలార్ సిస్టమ్. సోలార్ ఎరెక్షన్ చేసుకోవటం అంటే ఇది ఒక ఇంటికి కరెంట్ తెప్పించుకుంటున్నట్టే. చాలా కష్టం. ఇంటికి కరెంట్ అంటే 1 మీటర్ వేసేస్తారు, ఇంటికి లోపల ఇది చేసేస్తారు, వైరింగ్ చేసేస్తారు, పని అయిపోద్ది. ఇది అట్లా కాదు, చాలా తతంగం ఉంటుంది. కానీ ఇది జరిగిన తర్వాత మనకి బెనిఫిట్స్ బాగుంటాయి. అది నెల నెల మనం కట్టే కరెంటు బిల్లులు ఇట్లాంటివి ఉండవు, తగ్గుతాయి మనకి. అది కాకుండా మనం పవర్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, తద్వారా గవర్నమెంట్కి ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాం, భారతదేశం పురోభివృద్ధికి తోడ్పడిన వాళ్ళం అవుతాం. నేను 3 kV ఒకటి, 5 kV ఒకటి, 3 kV ఒకటి, 2 kV ఒకటి, మొత్తం టోటల్గా 5 kV నా ఇంటి టెర్రస్ మీద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు కూడా అరేంజ్ చేసుకోండి. నెలకు ఒక 7,500 మనం ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐలో కట్టాల్సి ఉంటుంది. ఒక 3 నెలలు అది ఇన్కమ్ జనరేట్ కాకుండానే, కరెంట్ జనరేట్ కాకుండానే మనం కట్టాల్సి వస్తుంది. దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను దీన్ని ఎదుర్కొంటున్నాను కాబట్టి మీకు తెలియాలి. తర్వాత మన మీటర్లు మార్చుకోవాలి. మన పేరుతోటే ఉండాలి మీటర్లు. వేరే వాళ్ళ పేరుతోటి మనం కొనుక్కున్న ఇల్లు అయితే వేరే వాళ్ళ పేరుతోటి ఉంటాయి, వాటిని మన పేరుతోటి మార్చుకోవాలి, డిటాచ్ చేయించాలి. మళ్ళీ ఈ సోలార్కి సపరేట్ మీటర్స్ వస్తాయి. ఆ మీటర్స్ వచ్చినప్పటి నుంచే మనకి పవర్ జనరేషను డిస్కంలోకి వెళ్తుంది. అప్పుడు మనకి మనీ జనరేట్ అవుతుంది, డబ్బులు వస్తాయి చెప్పాలంటే. అది దీని ప్రాసెస్. ఇది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.